ఈరోజు అయల్తో ఫిష్ కర్రీ అయితే చేసి చూపిస్తాను. అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ విధంగా కర్రీ చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేనైతే ఈ మట్టి పాత్ర పెట్టుకొని చేస్తూ ఉన్నాను. అల్లం వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, చిన్న వెల్లుల్లి తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఈ చిన్న వెల్లుల్లితో అయితే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఆనియన్స్ కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకొని టమాటాలు కూడా వేసుకున్నాను. ఈ టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇవి కూడా వేసినాక మాడిపోకుండా కొంచెం లైట్గా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి మాడకుండా చూసుకోండి. టమాటాలు అయితే వీటితో పాటు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోయినటువంటి ఆనియన్స్ని అయితే తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా తీసి సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకొని చిటమటమన్న తర్వాత మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. అది పోపు వేసుకొని పెట్టుకున్నాం మనం సైడ్కి. మనకు ముందుగా పేస్ట్ చేసుకున్నాము టమాటాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి. ఇదంతా ఇక్కడ గిన్నెలోకి వేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా కొంచెంసేపు మరిగించాలి. ఈ వాటర్తో పాటు ఈ మసాలా కూడా పూర్తిగా మరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు రసం వేస్తూ ఉన్నాను. పులుపు తగ్గట్టుగా చింతపండు రసం, కొన్ని వాటర్ వేసుకోండి. సాల్ట్ వేస్తూ ఉన్నాను. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సాల్ట్, ధనియాల పొడి వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ గ్రేవీ అనేది బాగా మసిలిన తర్వాత ఫిష్ అనేది వేసుకోవాలి. ఈ ఫిష్ అనేది తల తీసేసుకొని క్లీన్గా కడుక్కున్న తర్వాత మధ్యలోకి సెంటర్లోకి ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఫిష్ వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే ఫిష్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి ఇలా చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా తాలింపు వేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం మనము. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పెట్టుకున్నాము సైడ్కి. ఆ పోపు అనేది ఇప్పుడు వేసుకోవాలి. ఆ పోపు వేసుకున్నాక ఇంకొక 5 మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. కేరళ వాళ్ళు అయితే ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఫిష్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఫిష్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదని అంటారు. కాబట్టి ఫిష్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు చాలా తక్కువగా తీసుకుంటారు ఫిష్ అనేది. ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తూ ఉన్నాను. రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా సూపర్గా ఉండేటటువంటి ఈ ఆయిల్ ఫిష్ కర్రీ రెసిపీ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోయేటటువంటి ఈ రెసిపీ మీకోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.